హలో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే నేను ఇస్త్రీ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. షర్ట్ని, ప్యాంట్ని. ఐరన్ బాక్స్ గురించి చూద్దాం. ఫిలిప్స్ యూజ్ చేస్తామండి మేమైతే. అది నేను రాకముందే తీసుకున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. ఆ 3 ఇయర్స్ నుంచి కూడా అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను, అది చాలా బాగుందనేది. దానిలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎంత హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి, ఎంత హీట్ అనేది మనకి ఇవ్వాలనేది. సో ఐరన్ బాక్స్ అయితే పర్ఫెక్ట్ అండి. షర్ట్ కాలర్ని ఫస్ట్ అలా చేసుకోవాలి. నేను వీడియో చేస్తున్నాను కదా, అది మాత్రమే అబ్జర్వ్ చేయండి, నా వాయిస్ కాకుండా. కొంచెం ఏమైనా తడబడినా మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే దాన్ని ఫాలో అవడం వల్ల మీకు ఇంకా నీట్గా వస్తుంది. నేను ఏదో ఒకటి మాటలు చెప్పడం వల్ల నా మాటలు ఫాలో అవడం కంటే కూడా షర్ట్ కాలర్ని 2 సైడ్స్, ఎప్పుడైనా సరే 2 సైడ్స్, బ్యాక్ ఫ్రంట్ రెండు చోట్ల చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. షర్ట్ హోల్డింగ్ అనేది ఉంటుంది, అలాగే మడత పెట్టిన విధానం అనేది అలాగే ఉంటుంది. 2 టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఆ కాలర్ కింద ఉంటుంది కదా, మనకి బ్రాండ్ నేమ్ అది వేస్తారు కదా అక్కడ. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ను ఎలా తెలుసుకోవాలో చూడండి. మనం వేసుకునేటప్పుడు ఉంటుంది కదా స్టిచ్చింగ్ అనేది, కింద స్టిచ్చింగ్ ఎలా అనేది పర్ఫెక్ట్గా అలాగే పెట్టుకుని నీట్గా చేసుకోండి. ఆ చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది నీట్నెస్ అనేది. మనం ఏదో చేసేసాం కదా అన్నట్టు కాదు. నేను ఈరోజు ఐరన్ గురించి ఎందుకు పెడుతున్నాను అంటే, ఇది కూడా వీడియో అప్లోడ్ చేయాలా అని కాదండి. నాకైతే తెలీదు, ఫస్ట్లో నాకు రాదు ఐరన్ చేయడం అనేది. మా తమ్ముడు చాలా రిక్వెస్ట్ చేసేవాడు, అక్క చేసి పెట్టు ప్లీజ్, షర్ట్ టైం అయిపోతుంది అన్నా సరే నేను చేసేదాన్ని కాదు. పెళ్ళైతే అన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కదా. మా హస్బెండ్ పరుగుల మీద చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. మార్నింగ్ టైం ఆయన పనులన్నీ చేసుకుని బాత్ చేయగానే షర్ట్ ఐరన్ చేసుకోవడానికి టైం వేస్ట్ అయిపోయేది. టిఫిన్ చేసేటప్పుడు మాత్రం టైం అయిపోయింది పరుగు తీస్తూ ఉండేవాళ్ళు. అందుకని నేను అది చూసి నేను ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను నేర్చుకుని ఏ రోజు ఆ రోజు చేసుకునేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు అన్నీ చేసేసి షెల్ఫ్లో పెట్టేస్తున్నాను అనమాట. అలా పెట్టడం వల్ల కూడా చాలా నీట్గా కూడా ఉంటుంది. షర్ట్ ఐరన్ మనకి టైము సేవ్ అవుతుంది. షెల్ఫ్లో పెట్టినప్పుడు అన్నీ కూడా నీట్గా ఉంటుంది అనమాట షెల్ఫ్ కూడా. సో 2 హ్యాండ్స్ 2 సైడ్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. అలా ఫ్రంట్కే చేసుకోవాలి. అలా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఐరన్ మనం ఫ్రీ టైంలో ఉంటాం కదా, ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంలో ఏదో ఒక టైంలో మనం చేసేసుకుని షెల్ఫ్లో పెట్టుకుంటే ఆయనకి టైం సేవ్ అవుతుంది, మనకి టైం సేవ్ అవుతుంది, ఇబ్బంది అనిపించదు. నేను వీక్లీ వచ్చి ఏ రోజు షర్ట్స్, ఏ వీక్ షర్ట్స్ ఆ రోజు అప్పటికప్పుడు చేసేసి ఉంచేస్తాను అనమాట. మనం బయటకు వెళ్ళినా ఇబ్బంది ఉండదు ఆయనకి. సో ఇది నేర్చుకుంటారని చెప్పి నేను పెడుతున్నాను. నేను నేర్చుకున్నదే కాబట్టి బటన్స్ పెడుతున్నాను. ఏంటంటే బటన్స్ అనేది ఎవ్రీ బటన్ పెట్టక్కర్లేదండి, ఆల్టర్నేట్ బటన్స్ అనేది పెట్టండి. అంటే కింద ఒక బటన్ పెట్టి పైది వదిలేసి మళ్ళీ దానిపైన ఇంకోటి పెట్టండి, అలా పెట్టండి. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, పెట్టేటప్పుడు కూడా మనకు టైం వేస్ట్ అవ్వదు అనమాట. అలా బటన్స్ పెట్టకుండా చేస్తే నీట్గా ఉండదు కాబట్టి, ఏదో పెట్టాలి కాబట్టి ఆల్టర్నేటివ్ బటన్స్ పెడితే నీట్గా ఉంటుందన్నమాట. బటన్స్ పెట్టాక ఒకసారి మళ్ళీ బటన్స్ ప్లేస్లో చేసి నీట్గా చేయండి ఐరన్ అనేది. మా హస్బెండ్ అయితే 2 టైమ్స్ యూజ్ చేస్తారు ఒక్కొక్క షర్ట్ వీక్ వచ్చి. అంత నీట్గా చేస్తాను నేనైతే. మీరు కూడా నీట్గా చేసుకుంటే మీరు కూడా 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అనిపించదు. నెక్స్ట్ టర్న్ చేయండి, వెనక్కి తిప్పి నీట్గా మళ్ళీ అక్కడ కూడా చేసుకోండి. నేను ఏదన్నా మిస్టేక్స్ చేసినా ఎక్స్క్యూజ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద నాకు కమెంట్ చేస్తే, నెగిటివ్ అయినా నేను పాజిటివ్గా తీసుకుని చెప్పాను కదా, నేను సరి చేసుకుంటానని. అదంతా నీట్గా చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది ఎలా పెడుతున్నానో చూడండి. అదే సేమ్ లెంత్లో మళ్ళీ ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ సైడ్ కూడా ఇటు తిప్పి పెట్టుకునేటప్పుడు కూడా అదే ఫోల్డింగ్లో పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే కనుక బాగోదన్నమాట. ఒకసారి చెస్ట్ దగ్గర కొంచెం ఇటు పక్కకు వస్తుంది, ఒక మడతేమో అటు పక్కకు వస్తుంది. సో 2 పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు అయితే అది కూడా నాకు వచ్చేది కాదు. నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకున్నాను షర్ట్ అయితే సెర్చ్ అయితే చేశాను, కానీ నాకు దొరకలేదు. పర్ఫెక్ట్గా చేసిన వీడియో అయితే ఒకటి కూడా దొరకలేదు. అందుకని నేను పెట్టడానికి రీజన్, కాకపోతే ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పి. మీకు అయితే యూజ్ కాకపోవచ్చేమో చూసినప్పుడు. ఒకవేళ వేరే ఎవరికైనా యూజ్ అవుతుందేమో కదా, సరే అని లైక్ చేయండి. ఎవరో ఒక్కరికన్నా వెళ్తుంది కదా నా వీడియో అనేది. హ్యాండ్స్ మడత పెట్టుకోవడం కూడా చూడండి ఎలా పెట్టాలనేది. అది కూడా రాదు ఫస్ట్ టైం చేసినప్పుడు. ముడతలుగా వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్ అయిపోయింది షర్ట్ ఐరన్ అయితే. ముందు ఒక 5 మినిట్స్ ముందు హీట్ ఆఫ్ చేసేస్తే ఆ హీట్కి సరిపోతుందండి. మడత పెట్టేశాక ఫైనల్గా చూసుకుని చేసుకోండి. బాగా హీట్ వచ్చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మధ్యలో స్విచ్ ఆఫ్ చేస్తూ చేసుకోండి.
ఆ హీట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఎక్కువ హెవీ హీట్ అయిపోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదో నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ఐరన్. దీనికైతే నేను పడిన తిప్పలు మామూలుగా లేవు. అసలు ఫస్ట్లో నేను వేరేలాగే చేసేదాన్ని. అది చూడండి ఫోల్డింగ్ అనేది ఎలా పెట్టుకోవాలనేది. ఆ కింద స్టిచ్చెస్ ఉంటాయి కదండి, ఆ స్టిచ్చెస్ 2 ఈక్వల్గా రావాలన్నమాట. ప్యాంట్ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ స్టిచ్చెస్ 2 ఈక్వల్గా రావాలి. 4 కూడా కలవాలి. ఆ లెగ్ది ఈ లెగ్ది 2 స్టిచ్చెస్ 4 స్టిచ్చెస్ కూడా ఒకే దగ్గర అలా పిన్ పెట్టుకున్నట్టు ఉండాలన్నమాట. మడత పెట్టే విధానం తెలియాలి ప్యాంటు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నాకు నిజంగా ప్యాంట్ గురించి అయితే ఒక్క వీడియో కూడా దొరకలేదు. నాకైతే మా మరిది గారు నేర్పించారు ఈ ప్యాంట్ ఐరన్ చేయడం. మామయ్య గారికి నేను చేసి పెట్టినప్పుడు మా హస్బెండ్ అయితే జీన్స్లు యూజ్ చేస్తారు, ఫార్మల్ ప్యాంట్స్ కాదు. నేను ఇది మామయ్య గారి ప్యాంట్లు అనమాట ఐరన్ చేస్తాను. ఆయన ఏంటంటే ఒకసారి చేసి నేను షెల్ఫ్లో పెట్టినప్పుడు నేను మడత పెట్టడం విధానం కుదరక మళ్ళీ ఆయన తీసుకుని వేసుకున్నారు. మనం ఎలా పెడతామంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ మడత పెట్టిన విధానం అనేది అలా ఉంది కదా. ఆ 2 మధ్యలో పెట్టుకునే బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ అనేది అట్లా రావాలన్నమాట. ఆ ఫోల్డింగ్స్ అనేది లెగ్కి మధ్యలో రావాలి. మనం ఎలా మడత పెట్టుకుంటాం, ప్యాంట్ మడత పెట్టుకునేటప్పుడు మాత్రం ఫోల్డింగ్స్ అనేది ఒక సైడ్ వచ్చేలాగా పెట్టుకుంటాం కదా, కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోండి. ఆ 4 స్టిచ్చెస్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని పెట్టుకోవాలి. నేను ఐరన్ చేసిన ప్యాంట్ మళ్ళీ తీసుకుని ఐరన్ చేసుకుంటున్నారేంటో అనుకున్నాను. తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ప్యాంట్ ఐరన్ చేయడం అలా కాదేమో అనుకుని చూసుకుంటే ఒక్క వీడియో కూడా దొరకలేదు అయ్యో బాబు. నేను మళ్ళీ ఫోన్ చేసి మా హస్బెండ్ అయితే అవైలబుల్ లేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐరన్ చేయడం అంటే ఉన్నప్పుడు ఆయన వచ్చి ఈవినింగ్ టైం కుదరదు, మార్నింగ్ టైం అసలే కుదరదు, మాకైతే టైం సెట్ అవ్వదు. అప్పుడు ఫోన్లో వీడియో కాల్ చేసి మరీ నేర్చుకున్నాను నేను ఈ ప్యాంటు. సో అందుకనే నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ అయితే చూడండి, అర్థమైంది కదా. ఆ ఫోల్డింగ్స్ అనేవి 4 సేమ్, ఆ గీతలు ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ అవి కాదు కానీ ఆ గీతలు ఉన్నాయి కదా, స్టిచ్చింగ్ చేసిన కుట్టిన గీతలు ఉన్నాయి కదా, ఆ 4 కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు అర్థం కాలేదంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ చూపిస్తానన్నమాట. మీకు అర్థమయ్యేలాగా నీట్గా ఇంకొంచెం నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసైతే కొంచెం ప్యాంట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఒకసారి చూసే వరకు కూడా. సో అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఏమి లేదు, ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ అనేది మిడిల్కి రావాలన్నమాట. ఆ మిడిల్ దగ్గర స్టిచ్చెస్ అన్నీ, అదే ఓపెన్ దగ్గర నుంచి ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా అలా 4 ఈక్వల్గా వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. పాకెట్ పైకి వచ్చేలాగా కనీసం చూసుకోండి, అదన్నీ అబ్జర్వ్ చేయండి. ఇంకా నీట్గా అర్థమవుతుంది మీకు అది. ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఫైనల్లీ అయిపోవచ్చింది ప్యాంట్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా వస్తుంది. అండ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అదేనండి నేను చెప్పాలనుకున్నది అయితే ఈరోజు. ఫైనల్లీ నేను నేర్చుకున్నదంతా కూడా నేను నేర్పించడానికి ట్రై చేస్తాను. అది పర్ఫెక్ట్గా అయినా కాకపోయినా కూడా, అది కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, ఇదే కదా అనుకోకూడదండి, అది కూడా రాని వాళ్ళు ఉంటారు. నాకైతే రాదు కాబట్టి, నాకు తెలిసింది కాబట్టి నేను చెప్పడానికి చూశాను. ఫైనల్ ఐరన్ బాక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను తీసుకోమని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే ప్రతి వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది.